హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ మీనన్ని చావు భయంతో గడగడ వణికేలా, రోడ్డుపై పరుగులు పెట్టేలా చేస్తారు. జేడి సూపర్ ప్లాన్తో మీనన్లో చావు భయం మొదలైపోతుంది. జేడీకి కాల్ చేసి, హలో జేడీ, నాకు నా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. డాక్టర్ కూడా నేను కేవలం 11 గంటలు మాత్రమే బ్రతుకుతానని చెప్తున్నాడు. చెప్పు, నీకెంత డబ్బు కావాలి? ఎన్ని కోట్లు కావాలి? నీ ముందు కుమ్మరిస్తాను. నాకు యాంటీడోస్ ఇవ్వు జేడి, యాంటీడోస్ ఇవ్వు అని అడుగుతాడు మీనన్. చూడు మీనన్, డబ్బుల కోసం నీచమైన పనులు చేసేది, ప్రాణాలు తీసేది నీలాంటి వాడు, నేను కాదు. నాకు ఆఫీసర్గా పనిచేస్తున్నందుకు శాలరీ వస్తుంది. నాకు నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు. అబ్బా, నీ ఆత్మాభిమానం తగలయ్యా. మరి నా యాంటీడోస్ కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు మీనన్. ఏం చేయాలని నన్ను అడుగుతున్నావా? అయితే నేను ఏం చెప్పినా చేస్తావా అని అంటుంది జేడీ. చేస్తాను జేడీ, అదేగా చెప్తున్నాను అని అంటారు. సరే, నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని ఒక 1 అవర్లో నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు. వెళ్ళాక ఏం చేయాలో చెప్తాను అని కాల్ కట్ చేస్తుంది జేడీ. ఇంకా వెంటనే తన దగ్గర ఉన్న డబ్బంతా అరేంజ్ చేస్తాడనమాట. అలా మీనన్ డబ్బు మొత్తం అరేంజ్ చేసి ఇంకా డబ్బుల్ని మొత్తం ఒక వ్యాన్లో పెట్టుకొని అలా జేడీకి కాల్ చేస్తాడు. కానీ జేడీ కాల్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి, ఈ జేడీ కాల్ లిఫ్ట్ చేయటం లేదంటే అప్పుడే అభి ఫోన్కి కాల్ చేస్తుంది జేడీ. హలో మేడం, ఇస్తున్నాను, ఇదిగో మీనన్ బాయ్, నీకే జేడీ మేడం ఫోన్ అంది. హలో, నేను డబ్బంతా అరేంజ్ చేస్తాను అని అంటాడు మీనన్. ఇప్పుడు నేను చెప్పిన బస్తీకి వెళ్ళు అని అంటుంది. మీనన్ ఆ బస్తీకి వెళ్తాడు. వాళ్ళెవరో తెలుసా? నువ్వు ఎంతోమంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నావు కదరా, వాళ్ళ కోసం ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్. ఇంటికి రానివాడు, గొడవల కోసం వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి రాలేదని, న్యాయంగా డ్యూటీ చేయడానికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ తన భర్త ఇంటికి వస్తాడని ఎదురు చూసిన భార్య, తన కొడుకు ఇంటికి వస్తాడని ఎదురు చూసిన తల్లి, తన అన్నో తమ్ముడో ఇంటికి వస్తాడని ఎదురు చూసిన అక్క, అన్న, తమ్ముడు, నువ్వు చంపడం వల్ల బలైన కొన్ని కుటుంబాలు ఆ బస్తీలోనే ఉంటున్నాయి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి చెరొక 1 కోటి 10 కోట్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళపై పడి క్షమాపణ చెప్పు. చెప్తేనే నీ పాపం ప్రాయశ్చిత్తమవుతుంది అని అంటుంది జేడీ. వెళ్తున్నాను అని వెంటనే ఇంకా మీనన్ అలా పరుగు నా బస్తీకి వెళ్ళి ఒక్కొక్క ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చి, అమ్మ నా వల్లే నీ భర్త చనిపోయాడు, నన్ను క్షమించమ్మా అని అందరి కాళ్ళపై పడి అడుగుతాడు. అదంతా దూరం నుండి చూస్తూ జేడీకేడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నీ దగ్గర మిగిలిన డబ్బులతో భరద్వాజ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళపై పడి నీ కూతురి వీడియోని డిలీట్ చేస్తున్నానని అన్ని ప్రూఫ్లని ఆయన ముందు తగలపెట్టు అనేసరికి ఇంకా భరద్వాజ్ ఇంటికి వెళ్ళి భరద్వాజ్ కాళ్ళు పట్టుకుంటాడు మీనన్. కాళ్ళు పట్టుకొని తన దగ్గర ఉన్న అన్ని వీడియోల హార్డ్ డిస్కులన్నీ ఇంకా ఆయన కళ్ళ ముందే మొత్తం ఫైర్ చేసేస్తాడు మీనన్. భరద్వాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పటికైనా మంచితనాన్ని నేర్చుకున్నావు అని అంటారు భరద్వాజ్. నన్ను క్షమించండి సార్ అని మీనన్ బయటికి వచ్చేస్తాడు. జేడీ, ఇంకా 50 కోట్లు మిగిలాయి జేడీ అని అంటారు. నువ్వు చేసిన పాపాలు అలాంటివి. ఆ 50 కోట్లని తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో డొనేట్ చేయరా అని అంటుంది. ఇంకా వెంటనే తనకు తెలిసిన అనాథ శరణాలయాలన్నిట్లో డొనేట్ చేసేస్తాడు ఆ అమౌంట్ మొత్తాన్ని. జేడీ, ఇంకా నాకు ఓపిక లేదు, నా టైం అయిపోతుంది, ఇంకా 5 గంటలే ఉందంటున్నారు. నాకేమో చెవిలో నుండి ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది, నన్ను తొందరగా కాపాడు అని అడుగుతారు. సరే, నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు అని అంటుంది. ఆ ప్లేస్కి వెళ్తాడు. మొత్తం వెతుకుతారు. వెతికేసరికి అంబులెన్స్లోనే ఆ యాంటీడోస్ ఉంటుంది. ఇంకా వెంటనే ఆ యాంటీడోస్ని డాక్టర్ మీనన్కి ఇంజెక్ట్ చేస్తాడు. ఇంజెక్ట్ చేసిన వెంటనే అలా ఇంకా మీనన్ గన్ పట్టుకొని జేడీ వైపు వస్తూ ఉంటే జేడీ మీనన్ని అరెస్ట్ చేస్తుంది. ఇంకా అలా చుట్టూ మొత్తం అందరు పోలీస్ బెటాలియన్ అంతా వచ్చి మీనన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుంది. జేడీ, నన్ను ఏమీ లేని వాడిని చేసి
నన్నిప్పుడు నువ్వు జైలుకి పంపించావు కదూ, ఎలా అయినా బయటికి వచ్చాక నీపై పగ తీర్చుకుంటా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఈ బ్రెయిన్ ఉంది కదా అని కోపంగా జేడీ వైపు చూస్తూ అరెస్ట్ అయి వెళ్ళిపోతాడు మీనన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జేడీ కేడీ హ్యాపీగా సిరిని తీసుకొని ఇంటికి వస్తారు. సార్, మీకిచ్చిన మాట ప్రకారం ఇదిగోండి మీ అమ్మాయిని మీకు అప్పచెప్పాం. ఇప్పుడు ఐ థింక్ యు ఆర్ సో హ్యాపీ. ఇంకా మేము బయలుదేరుతామని అలా ఇంకా హ్యాపీగా బయలుదేరుతారనమాట జేడీ కేడీ. వెంటనే రేఖ ఆగండి అని అంటుంది. జేడీ ఆగుతుంది. ఇంకా అలా హక్ చేసుకుంటుంది జేడీని రేఖ. నిజంగా ఏ తల్లి కన్నబిడ్డవో నాకు తెలీదమ్మా, కానీ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతున్న నువ్వు చల్లగా ఉండాలి, నీ కన్న తల్లి చల్లగా ఉండాలి అని రేఖ దీవిస్తుంది. పాపం జగదాత్రికి చాలా ఎమోషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎస్ఐ కావ్య వల్లే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు అని తిట్టిన రేఖనే తన నోటితో ఎస్ఐ కావ్య, జేడీ వాళ్ళ అమ్మ కావ్య చల్లగా ఉండాలి అని దీవించడంతో పాపం జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కన్నీళ్ళని తుడుచుకుంటూ మేం వెళ్ళొస్తామండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భరద్వాజ్, రేఖ, ఇన్నాళ్ళకి నీ నోటితో నువ్వు కావ్యని పొగిడావు. నిజంగా పైలోకంలో ఉన్న కావ్య చాలా సంతోషపడుతుంది అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు భరద్వాజ్. ఇది ఇలా ఉండగా కౌశికి, సుధాకర్ టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు. మీనన్ని అరెస్ట్ చేసిన పోలీసులు మీనన్ దగ్గర ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని ఇమీడియట్గా అనాథ శరణాలయానికి డొనేట్ చేశాడు, ఫ్యామిలీస్కి పంచి పెట్టేశాడు. అండ్ అతను ఇప్పుడు ఏమీ లేనివాడిగా అరెస్ట్ అయ్యాడని చెప్పి ఇంకా మొత్తం చెప్పగానే నిషిక, యువరాజ్ కూడా ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇప్పుడు బాయ్ సామ్రాజ్యం కూలిపోయినట్టేనా అని ఇంకా యువరాజ్ ఆలోచనలో పడతాడు. కౌశికి, ఎస్, ఇలాంటి క్రిమినల్కి ఇలాగే జరగాలి, ఎంతైనా జేడీ కేడీ గ్రేట్ అని అనుకుంటూ ఉండగానే జగదాత్రి కేదార్ వస్తారు. వదినా అని అంటారు. జేడీ కేడీ ఎంత మంచి పని చేశారో ఒకసారి చూడు దాత్రి అని అంటారు. అవును వదిన, సమాజంలో కొంతమంది చీడ పురుగుల్ని ఏరేయడానికే వాళ్ళు హ్యాపీగా పనిచేస్తున్నారు అని జగదాత్రి కేదార్ చెప్తారు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు అని అనేసరికి, హే నీకెన్నిసార్లు చెప్పాలే నన్ను అమ్మ అని పిలవద్దని, పో ఇక్కడి నుండి అని వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే శ్రీవల్లి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి, నువ్వు బాధపడద్దు శ్రీవల్లి, ఎలా అయినా వైజయంతి గారితో అత్తయ్య గారితో మేము నిజాన్ని బయటికి రప్పిస్తాం, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఇంకలా కన్నీళ్ళు తుడుస్తూ ఉంటారు శ్రీవల్లికి జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. నిషిక అలా ఇంకా హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఉంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో ఎవరు అని అంటారు. నేనేనమ్మా, నీకు అప్పిచ్చాను కదా భిక్షు. అవును, నా ఇంట్రెస్ట్ ఎక్కడా అని అడుగుతారు. హో సారీ అండి, నేను మర్చిపోయాను, ఇంట్రెస్ట్ని పే చేస్తాను అని అంటుంది. అమౌంట్ గుర్తుంది కదా మేడం, 1,00,000 రూపాయలు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఏంటి 25 lakhs అప్పు తీసుకుంటే 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ వేస్తారా అని అంటుంది. అవును మేడం, మీ ఇంట్రెస్ట్ ఒకప్పుడు 50,000, కానీ మీరు 5 days లేట్ చేశారు. ఒక్కరోజు లేట్ చేసినా మా రూల్స్ ప్రకారం మేము ఇలాగే ఛార్జ్ చేస్తాం. ఇవన్నీ అగ్రిమెంట్లో ఉన్నాయి, మీరు చూసుకోలేదా అని అంటాడు ఆ అప్పిచ్చిన వ్యక్తి. ఇది మరీ అన్యాయం అని అంటారు. అన్యాయమో న్యాయమో అగ్రిమెంట్ చూడకముందు మీరు మాట్లాడుకోవాలి, చూశాక మేము అడిగినంత ఇవ్వాలి. సరే, మీరు లాయల్ కస్టమర్ అని మా వాళ్ళు చెప్పారు కాబట్టి 2 days టైం ఇస్తున్నాను, 1,00,000 రూపాయలని అరేంజ్ చేసుకోండి, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి రచ్చ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా ఇరకటంలో పడ్డాను, ఇలా లాక్ అయిపోయానేంటి, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పటికిప్పుడు 1 lakh అంటే ఎలా అని యువరాజ్ దగ్గరికి వెళ్తుంది. యువరాజ్ నీ దగ్గర 1 lakh ఉందా అని అడుగుతుంది.
నిషి, నీకు నా పరిస్థితి తెలిసిందే కదా. మీనన్ బాయ్ ఉన్నప్పుడు అలా అక్కడక్కడికి వెళ్ళేవాడిని, నాకు కమిషన్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు బాయే జైల్లో కూర్చున్నాడు. అలాంటప్పుడు నాకు డబ్బులు ఎలా వస్తాయి అని అంటారు. అది కరెక్టే కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, నీకప్పటికి చెప్తూనే ఉన్నాను నిషి, వాడిని చూస్తే చాలా డేంజర్గా ఉన్నాడని. ఇప్పుడు వాడిని ఇంటి వరకు ఎలా ఆపుతో చెప్పు, ఎలా అని అడుగుతారు. ఉండు యువరాజ్, నాకే అర్థం కావట్లేదు. కనీసం నగలని తాకట్టు పెడదామన్నా మీ అమ్మ దగ్గరే ఆ నగలన్నీ ఉన్నాయి. ఆవిడకి తెలిసిందనుకో చాలా కూపీ లాగుతుంది. ఇప్పుడు నేను ఆవిడ మాటల్ని వినాలనుకోవటం లేదు. ఏం చేయాలి అని నిషిక ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే కౌశికి జగదాత్రి జగదాత్రి అని పిలుస్తుంది. జగదాత్రి కౌశికి దగ్గరికి వస్తుంది. వదినా అని అంటుంది. జగదాత్రి, నాకు ముంబై నుండి క్లయింట్స్ ఇందాకే కాల్ చేశారు. వాళ్ళతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, ఆ అగ్రిమెంట్ తీసుకొని ఒకసారి ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మని చెప్పారు. ఒక్కసారి ఆ అగ్రిమెంట్ మనం దగ్గర ఉందని వాళ్ళకి ప్రూవ్ చేసుకోగలిగితే మనకి కాంట్రాక్ట్ ఈజీగా లభిస్తుంది. అండ్ అతి త్వరలోనే మనం కాంట్రాక్ట్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్యాక్టరీని మూవప్ చేయడానికి, వాళ్ళతో టైఅప్ అవ్వడానికి ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, రేపు నేను నీ దగ్గర తీసుకుంటాను అని అంటారు. అయ్యో, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు వదిన, అది ఫైల్ నా దగ్గరే ఉంది అని అంటారు. ఓకే, నేను వెళ్తాను అని అలా ఇంకా వెళ్ళిపోతుందన్నమాట కౌశికి. ఇదంతా నిషిక దొంగచాటుగా వింటుంది. అంటే ఇప్పుడు ఆ ఫైల్ అంత విలువైనదన్నమాట. ఆ ఫైల్ నాకు ఉపయోగపడేలా నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుంది నిషిక. ఇంకా వెంటనే నిషిక కౌశికీకి ఆపోజిట్లో ఉన్న వ్యక్తికి కాల్ చేస్తుంది. హలో, ఏంటి నిషి, ఎన్ని రోజులకి నేను గుర్తుకు వచ్చానా అని అంటుంది. లేదు, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికే ఫోన్ చేశాను. అప్పుడు నువ్వు నాతో డీల్ కుదుర్చుకున్నావు కదా, ఇప్పుడు నేను నీతో డీల్ కుదుర్చుకోవాలి అనుకుంటున్నాను. మా కౌశికి వదిన ముంబై నుండి వచ్చిన క్లయింట్స్తో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ని కండక్ట్ చేసి బిజినెస్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే అంట కదా అగ్రిమెంటు అని అంటారు. అవును, ఆ విషయం నాకు తెలుసు. మాకు రావాల్సిన కాంట్రాక్ట్ మీ వదినకి వచ్చేసింది అని అంటారు. సరే, ఆ అగ్రిమెంట్ పేపర్స్ నేను నీ దగ్గరికి తీసుకువస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు అని అడుగుతుంది నిషిక. ఒక్కసారిగా ఇంకా అలా కౌమిది షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి, నువ్వు ఆ అగ్రిమెంట్ నా దగ్గరికి తీసుకొస్తావా అని అడుగుతుంది. అవును, తీసుకొస్తాను. అయితే నేను నీకు 10 కోట్లు ఇస్తాను అని అంటుంది. నో 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 నో, బిజినెస్ వాల్యూనే 200 కోట్లు, అలాంటిది 10 కోట్లు ఎక్కడ సరిపోతాయి నాకు 50 కోట్లు కావాలి అని అంటుంది నిషిక. సరే, నువ్వైతే ముందు ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురా, నేను నీకు ఎంత అడిగితే అంత ఇస్తాను అని అంటుంది. ఓకే, రేపే నీ దగ్గరికి తీసుకొస్తాను అని కాల్ కట్ చేస్తుంది నిషిక. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరూ కిచెన్లో పాపం వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే నిషిక వాళ్ళిద్దరిని గమనించి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఇంకా లాకర్ని ఓపెన్ చేసి వెంటనే బిజినెస్ అగ్రిమెంట్ని తీసుకుంటుందనమాట. అలా ఇంకా నిషిక ఆ పేపర్స్ని చూస్తూ, ఫైల్ని చూస్తూ, ఇదే నేను కావాలనుకుంది. అయినా ఇప్పుడు నేనంటే ఏంటో వీళ్ళకి చూపిస్తాను. ఇది అగ్రిమెంట్ పోయినందుకు పాపం వదిన జగదాత్రిని బాగా తిడుతుంది. ఇటు నాకేమో 50 కోట్లు లాభం వస్తుంది. 50 కోట్లు వస్తే నాకు 2-3 నెలల వరకు హ్యాపీగా ఉండొచ్చు, జల్సా చేసుకోవచ్చు అని నిషిక కౌశికి బిజినెస్ అగ్రిమెంట్ని దొంగతనం చేసేస్తుంది. ఇంకలా ఫైల్ తీసుకొని వెళ్ళిపోయేసరికి జగదాత్రి కేదార్ వాళ్ళ రూమ్కి వస్తారు. కేదార్, ఏదో తేడాగా ఉంది కేదార్ అని అంటుంది. అవును జగదాత్రి, ఎవరో రూమ్కి వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటారు. అవును, కానీ మనం ప్రూవ్ చేయలేం కదా అని అంటారు. అది నిజమే, సరేలే, ఏదో మన ఊహ అయి ఉంటుందిలే అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు నిద్రపోతారు. ఇంకా అలా మార్నింగ్ అవుతుంది. నిషిక బిజినెస్ అగ్రిమెంట్ తీసుకొని తన దగ్గరకు వస్తుంది. ఇంకా అలా మినిస్టర్కి సంబంధించిన రిపోర్టర్ మనిషి చూస్తూ ఉంటుందన్నమాట. వావ్,
ఫైల్ తీసుకొచ్చేసావా? అయితే నేను వెంటనే ఈ ఫైల్ని మా వాళ్ళకి మినిస్టర్ గారికి తాయారు గారికి చూపిస్తాను. చూపించి వెంటనే నీకు 50 కోట్లు ఇస్తాను అని చెప్పి ఇంకా అలా తన్నైతే చేస్తూ ఉంటే అప్పుడే వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కౌశికి, జగదాత్రి, కేదార్ కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. వెంటనే కౌశికి వచ్చి నిషిక చెంప పగలగొడుతుంది. ఛీ, నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? ఏంటి నిషిక ఇది? నేనేమో మన ఫ్యామిలీని, మన బిజినెస్ని ఎంత డెవలప్ చేయాలనుకుంటే నువ్వు అంత నీచానికి దిగజారుతావా? మన ఫ్యామిలీ పరువుని నువ్వే పోయేలా చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. వదిన అంటే అది అని అంటుంది. ఛీ, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. నేను నీ నోటి నుండి ఏది వినలేకపోతున్నాను. జగదాత్రి వాళ్ళు టైంకి నా దగ్గరికి వచ్చి నిజం చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది అని గట్టిగా అరుస్తుంది. ఇంకా వెంటనే జగదాత్రి, కేదార్ తన చేతిలోని ఫైల్ లాక్కుంటారు. నీకు ఇది అర్హత లేదులే అని చెప్పి ఇంకలా ఫైల్ లాక్కొని కౌశికి, జగదాత్రి, కేదార్ ఆ ఫైల్తో ఇంటికి వెళ్ళిపోతారు. ప్లాన్ మొత్తం బెడిసి కొట్టినందుకు ఒక్కసారిగా నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా కౌశికి, జగదాత్రి, కేదార్ నిషిక ప్లాన్ని తిప్పికొట్టి నిషికాని ఇంకా అసహించుకొని కౌశికి ఆ బిజినెస్ అగ్రిమెంట్స్ని తీసుకొని ముంబై క్లయింట్స్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ముంబై క్లయింట్స్ డీల్ ఓకే చేసి ఫ్యాక్టరీని అతి త్వరలో బిల్డ్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. కౌశికి, జగదాత్రి, కేదార్ దగ్గరికి వచ్చి, దాత్రి, మీరు నాకు నైట్ ఈ విషయం చెప్పకపోయి ఉంటే నిజంగా నేను మార్నింగ్ చాలా ఇబ్బంది పడేదాన్ని. థ్యాంక్ యూ అని అంటారు. మీరు మనందరం ఒక ఫ్యామిలీ వదినా, మనం సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు అని చెప్పి పాపం హ్యాపీగా ఇంకా కౌశికిని హక్ చేసుకుంటుంది జగదాత్రి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.